ఇన్నాళ్ళు ఎంజాయ్ చేసిన పార్టీ టీడీపీని వాళ్ళ మామ నుంచి కబ్జా చేశారు. రెండింటినీ పూర్తిగా తిరస్కరించి చెత్తబుట్టలో వేశాము, అయినా నీకు సిగ్గు రాలేదా అనే క్వశ్చన్ జనం వేస్తున్నారు. అది జనం అడుగుతారని తెలిసి కూడా ఆయన మళ్ళీ పైకి వచ్చి లాస్ట్ డిచ్ ఎఫర్ట్స్ కింద చేస్తున్నాడు. అందులో భాగంగానే తాను ఏ ద్రోహాలు చేశాడు, ఏ పాపాలు చేశాడు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, తర్వాత డివైడ్ అయ్యాక ప్రజల అవకాశం ఇచ్చిన 14-19 మధ్య, అలాగే రాష్ట్రాన్ని ఎట్లా ముంచినాడు, మొత్తం అట్ ది కాస్ట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ తాను కొన్ని తరాలు తిన్నా తరగనంత దోచుకున్నాడు తాను కానీ తన కోటని. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనేది ఈరోజు చూస్తున్నారు. జనం గుర్తించినారని తెలిసినా సరే, జనం ఆల్రెడీ గుర్తించి రిజెక్ట్ చేశారని తెలిసినా సరే, తన ఊకతంపుడు దీంట్లో అంటూనే ఉన్నాడు. తన లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నాడు. అవి జనం లెక్కలేక వేసుకోవట్లేదు, రిజెక్ట్ చేశారు. అందుకే ఆయన సభలు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నారు. కెమెరాలకు ఫిట్ అయ్యేట్టు, కెమెరాకు సరిగ్గా సరిపోయేటట్టు స్ట్రీట్స్లో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే జనం ఎట్లా నీరాజనం పడుతున్నారో అది కూడా మీరు చూస్తున్నారు. అక్కడే తేడా తెలుస్తుందిగా. సీఎం క్యాంప్ కార్యాలయంలో కంటైనర్ వచ్చింది, ఆ కంటైనర్లో ఏమన్నది అడుగుతున్నారు. వాళ్ళ వంద అదే, అది కూడా చెప్దామని నేను అనుకున్నా. వాళ్ళు ఏదైతే అన్నారో, ఇది ఆ వెహికల్ నెంబర్ కూడా వాళ్ళు వేశారు. ఇది పార్టీ నుంచి అఫీషియల్గా ఆర్టీసీ నుంచి తీసుకున్న, సీఎం గారి క్యాంపెయిన్ కోసం తీసుకున్న వెహికల్ నంబర్ కూడా పెట్టి అప్లై చేసింది. ఎప్పుడు తేదీ చూడండి, ఐ థింక్ 25 చేశారు. 26వ తేదీ ఈసీ దానికి పాస్ కూడా ఇష్యూ చేసిన పాస్ ఇది. ఐ థింక్ ఈ నెంబరే చెప్పినట్టున్నారు, AP 16Z0363. ఇది దీంట్లోనే ఉంది ప్యాంట్రీ కారు. వీళ్ళు అడిగిన దాంట్లో కూడా ప్యాంట్రీ కార్ అన్నది. వాళ్ళు ఇచ్చింది కూడా దానికి ఈసీ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇది ప్యాంట్రీ కారు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన తిరిగాడు, అప్పుడు ఉన్నది ఇప్పుడు అలాంటి ఫెసిలిటీనే ఉంటుంది. ముఖ్యమంత్రి పోతున్నప్పుడు పార్టీ తీసుకున్న ఫెసిలిటీ ఇది, పూర్తిగా దానికి అవసరమైతే పే చేసి తీసుకున్న ఫెసిలిటీ. ఇదే కాదు, దీని మీద ఐ థింక్ చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చాడా లేక లోకేశ్వర్కే కన్ఫైన్ అయినాడు. ఆ ట్విట్టర్ ఎందుకు పెట్టాడో తెలియదు, అని వీళ్ళ కోసమే ఉన్నట్టుంది. అది దాని ఇంత దుర్వినియోగం ఎవరు చేసి ఉంటారు ఆ ప్లాట్ఫామ్, తండ్రి కొడుకులు చేసినంత. అసలు వెనక ముందు ఎద్దు ఈనిందంటే ఇమీడియట్ కట్ అయ్యమన్నట్టు. అసలు ఎద్దు ఈనుతుందా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకోవడం. దీంతోపాటు నిన్న ఇంకోటి కూడా వచ్చినట్టుంది, మా కాళహస్తిలో పార్టీ అధికారికంగా తీసుకున్న గోడౌన్లో సరుకు పెట్టుకొని, ఏది బిల్లులన్నీ పే చేసి తెచ్చి పెట్టుకున్న సరుకు అన్నీ చూస్తే దాని మీద కూడా ఏదో ఇది ఉందని చెప్పి యాగీ చేసి గొడవ చేసి అధికారులు వచ్చి చూసేంతవరకు లాక్కపోయారు. నా అనుమానం ఏదంటే మా పార్టీ ఆఫీస్లో కూడా వస్తారేమో అని. వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చినా కూడా ఇది మేము పోవాలి, టీడీపీ ఆఫీస్ మీద పోవాలి. అంటే ఏదైతే ఆథరైజ్డ్ ఇది ఉంది, అసలు లీగల్గా నడుపుతున్నది, ఏదైతే ఆర్టీసీకి పెట్టి లీగల్గా తీసుకున్న వెహికల్, వీటి మీద ఇలాంటి వాటి మీద తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి మీడియా ఉంది కదా అని చెప్పి దాంట్లో రచ్చ చేసి ఆ మరుసటి రోజు చేతులు దులుపుకొని దాని మీద మళ్ళీ అపాలజీ చెప్పరు, లేదా పొరపాటు అయింది అనరు, ఇంకో దాని మీద ఎక్కువ ఈ దివాళా కోరుతనం, దిగదారుడుతనం కూడా నేను ఇంకా దివాళా కోరుతనం అంటే ఎత్తుకున్నారు. వాళ్ళకి ఏం లేదు, చెప్పడానికి ఏం లేదు. ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలు 1-2 నెలల్లో ఉన్నప్పుడు మా అజెండా ఏంది, మేమేం చేయాలనుకుంటున్నాం అది చెప్పాలా, లేదంటే అవతల పక్షం ప్రత్యర్థులు వాళ్ళు ఏది ఫెయిల్ అయ్యారో అది చెప్పాలా? దీన్ని చెప్పి జనం లేకపోతారా? అసలు ఏం సబ్జెక్టే లేనట్టు లేదు నిజంగా. వాళ్ళ దగ్గర జనం దగ్గరికి పోయి ఏం చెప్పాలన్నా చీకొడతారు. ఎందుకంటే ఇంతకుముందు నువ్వేం చేశావని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి మరీ చూపుతున్నారు, మీరు మళ్ళీ వస్తారు 14-19 వీళ్ళు ఎట్లా మోసం చేశారు మీకు గుర్తుంది కదా అని. కాబట్టి అది మాట్లాడలేరు. ఇది ఇట్లాంటివి రోజు ఒకటి పొద్దున్న లేవని ఏమొస్తుందో తెలియదు. అంత చేస్తే ఈ ఆఫీస్ కూడా అలాంటిది అంటారు, ఇంకోటి ఏదో ఒకటి అంటారు. దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేకపోతే ఈసీ దగ్గర మీకు రచ్చ చేస్తారు, ఈనాడు ఆంధ్రప్రదేశ్లో బ్యానర్ ఐటమ్ చేస్తారు. వీళ్ళ బతుకంతా కూడా ఆ దింపుడు కళ్ళ మాస్ అనేది కూడా పోయినట్టుంది. అంతా అయిపోయింది, ఏం లేదు. కాబట్టి పోతూ ఇంత బోధ తల్లితే తుడుచుకుంటూ ఉంటాడు. అట్లీస్ట్
మీడియా స్పేస్ దాంతో ఇది అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ చెప్పడానికి అంత స్పేస్ దొరకకుండా చేయాలనే కక్కుర్తో లేదా ఎలాగో రాలేకపోతున్నామనే ఆ దీంతో లాస్ట్లో ఉండే ఆ వాళ్ళ ఏడుపు కడుపు మంటో ఇవన్నీ కలిసి ఇలాంటి వాటికి వస్తున్నట్టున్నాయి. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఇది. మరి ఏది నెల రోజులు టైం ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలన్నా లేదా ఇలాంటి వాటికి పోతారు ఎవరన్నా? నిజమైన ఉంటే చేయొచ్చు తప్పకుండా. కానీ ఓ పార్టీ అనుకుంటే ఏదో పవన్ కళ్యాణ్ అంటే ఆయన పార్టీ లేదు ఏమి లేదు ఏదో తెలియదు తప్పు కంప్లైంట్ ఇచ్చినా అంటే అనుకోవచ్చు. వీళ్ళు అధికారంలో ఉన్నారు, అంతకుముందు చూశారు. ఇప్పుడు పార్టీ రీజనల్ పార్టీగా 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్నారు. వీళ్లకు సంబంధించినంత వరకు ఒక క్లారిటీ అయితే ఉండాలి పెట్టే ముందు, లేదా అధ్యక్షుడు ఆయన ముఖ్యమైన వాళ్ళు ఈసీ కంప్లైంట్ ఇచ్చే ముందు దీంట్లో కొంతన్నా సరుకుందామని చెప్పేదంటే జనం నవ్వుకుంటారా లేకపోతే సీరియస్గా చూస్తారా అనుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసే ముందు అది ఉన్నట్లేదు, అంతా ఇంగితం అంతా పోయినట్టుంది. బీజేపీ నేతలు కోరటం వల్లే తాను మద్దతు ఇవ్వాల్సి వచ్చింది, లేకపోతే వారం రోజులు 10 రోజులు అక్కడే పోయినాగా ఢిల్లీలో తిరుగుతున్నాడు, చక్కర్లు కొడుతున్నాడు, అక్కడే తిరుగుతున్నాడు. అంతకుముందు పోయి ఒకసారి పోయి వచ్చాడు, మళ్ళీ పోయినారు, అక్కడే తిరిగారు దర్శనం కోసం. ఇవన్నీ దేనికోసం చేసినట్టు? అక్కడ పోయి అంత ఇదిగా వచ్చి ఈరోజు వచ్చి భవిష్యత్తు తెలుగు రాదని అమిత్ షాకు మోడీకో తెలుగు అర్థం కాదులే. ఇక్కడ ఉండేది ఎలాగో మన ఏజెంట్లే కదా, ఇక్కడ స్టేట్ లీడర్షిప్లో ఉండేది. రిపోర్ట్స్ వాళ్ళకి తెలియవు లేని ఆయన మాట్లాడుతున్నట్టున్నాడు, తెలుగులో మాట్లాడితే పోతుంది చెల్లుతుంది అని. ప్రజలకు తెలుసు కదా, ఉత్తరాది వాళ్ళకో లేక మోడీకో అమిత్ షాకు తెలియదు, రాష్ట్ర ప్రజలకు తెలుసుగా ఈయన ఎంత ఆత్రంగా వాళ్ళ చుట్టూ తిరిగాడు, కేసుల నుంచి బయటపడాలని ఎలాగో వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి డెస్పరేట్గా తిరిగిన చంద్రబాబు కానీ దానికి రాయబారం నడిపిన పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఎంతగా ఇది చేశారో ప్రజలకు తెలియదా? అందరు చూస్తూనే ఉన్నారుగా. అయినా ఆయన నమ్మకం ఏంటంటే తను ఏదంటే తన మీడియాలో వస్తుంది, అది డిస్కషన్ అవుతుంది, జనం దానికి కొంత నమ్మకపోతారా అనేది ఆయన ఆశ. ఇంకా అది పోయినట్లే, ఎందుకంటే ఆయనకు తెలిసిన విద్య అదే కదా. ఆ పార్టీ ఒక నరసాపురం కూడా ఆయన రఘురామరాజుకు ఇస్తే ఎంపీలు అయితే కంప్లీట్ చంద్రబాబు నాయుడు లేక వాళ్ళు డిసైడ్ చేసినవి వచ్చినట్టు ఉండేది. అది ఒకటి ఎందుకో ఇది చేశారు కానీ అది కూడా ఇచ్చింటే అక్కడికి అయిపోయేది. అతను ఇది తీరేది, కోరిక తీరేది. ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందో తెలిసేది. రిజల్ట్ ఎట్లుండేది, వన్ సైడ్ ఏకపక్షంగా ఉంది ఆల్రెడీ. మిగిలిన వాటిలో కూడా గతంలో కనీసం వాళ్ళ కార్యకర్తలు ఎవరో కనపడేవాళ్ళు, ఇప్పుడు అదేం కనపడలే. మీ మీడియాలో నేను ఇట్లా చూస్తున్నాం, అందరూ ఒకరిద్దరు కండువాలు అప్పుడు వేసుకోవడం, ఇంకా వేసుకునే వాళ్ళు టీడీపీ తరఫున పోటీకని ఇన్నాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఆ లిస్టులో కనపడడం, ఇవి ఆశ్చర్యంగా ఉంది. ఇంతకుముందు కనీసం వాళ్ళ కార్యకర్తలు నిలబెట్టుకునేది బీజేపీ. ఈసారి పూర్తిగా బీజేపీ పక్షాన తెలుగుదేశం పార్టీ తాను అనుకున్న వాళ్లను బీజేపీలో ఉన్న వీళ్ళ ఏజెంట్ల ద్వారా నింపించారు అనేది మీ మీడియాలో వస్తున్న కథనాలు లేదా డిఫరెంట్ అభిప్రాయాలు చూస్తేనే, ఆ పేర్లు చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా అందులో కూడా మళ్ళీ నిన్న ఏదో ఆడియో ఒకటి వచ్చింది, బయటకు వచ్చింది, 3 కోట్లు ఇస్తే సీటు కూడా మార్చుకుంటాం అని చెప్పి ఆఫర్ ఇచ్చారనేది కూడా ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అంటే ఈ రాష్ట్రము తెలుగు రాష్ట్రం మాకెక్కడని వాళ్ళకి పడుతుందని తెలియట్లే. కానీ పైనుంచి మొత్తం జరుగుతున్నది అంతా చూస్తే మాత్రం మాకు సంబంధించినంత వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో, ఒక నిజంగా సీరియస్ పార్టీ సీరియస్గా ప్రజలకు సేవ చేయాలనుకుంటే మనమేంది అనేది క్లారిటీ ఇవ్వాలా, ప్రజలకు మనం అర్థం కావాలా, నాయకుడు ఎలాంటి వాడు, పార్టీ ఎలాంటిది అనేది ఒక సింగిల్ పార్టీగా పోయి ప్రజల ముందుకు పోయినప్పుడే వాళ్ళు తీర్పు ఇవ్వడానికి అవకాశం బాగుంటుంది. కలగూర గంపలాగా ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు గడ్డాలు పట్టుకునేవు, అతుకులు వేసుకునేవు ముందుకు వస్తే అది అష్టావక్రలాగా ఉంటుంది తప్ప ఓ పర్ఫెక్ట్ పిక్చరు రాదు. దానివల్ల ప్రజలు తీర్పు ఇవ్వడంలో కష్టమవుతుంది. రెండోది, ఎవరికైనా వాళ్ళలో కోరికుంటే కూడా అది పోతుంది. ఇప్పుడు వాళ్ళ వైపు చూస్తే, అక్కడ జరుగుతున్నది చూస్తే రేపు తీర్పు ఎట్లుంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ పక్క మేమేమో పూర్తి స్పష్టత ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పారు, మా నాయకులు కిందికి వెళ్ళి చెప్పారు, మా టీము రెడీగా ఉంది, ప్రజలు చూజ్ చేసుకున్నారు ఆల్రెడీ. అటువైపు డెస్పరేషన్ నుంచి పుట్టి కేవలం స్వార్థంతో వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికో, వాళ్ళ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో, కేసులు తప్పించుకోవడానికో
ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్న నాటకంలో వీళ్ళు మొత్తం బలి అయినారు అనేది ఆల్రెడీ ఇప్పటికే పూర్తి అందరికీ అర్థమైంది. అండ్ ప్రజలు కూడా అది నిర్ణయించుకున్నారు. ఎటు ఉన్నాం అనేది మరింత సుస్థిర నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ముందున్న దానికంటే ఇప్పుడు వచ్చేసరికి ఓకే, ఎక్కడన్నా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా కాదు, ఇటువైపు స్పష్టమైన లీడర్ ఉన్నాడు, స్పష్టమైన అజెండాతో పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈ వైపు ఏమో అధికారమే పరమావధిగా చేసుకుని దానికోసం ఎలాంటి ఇదైనా చేసే ఒక కలగోర గంప ఒక మంద ఆఖరి నిమిషంలో కలిసి ఒక మందలాగా వచ్చి పడినారు. కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయాలా అనే ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి తగిన రకంగా ఈ 10 రోజులు 15 రోజులు కానీ వాళ్ళ మధ్య పొత్తుల చర్చలు కానీ లేదా సీట్ల డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ వాళ్ళు 60-70 అంటే 24 కుదించడం, ఆ తర్వాత అది కూడా తీసేసి 21కి కుదించడం, అందులో కూడా చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని సుమారుగా గుప్పించడం, దాంట్లో వాటిలో చూపించడం, ఇంకా బీజేపీలో కూడా అదే పనిగా ఇది చేయడం. ఈ మొత్తం దీంట్లో ఒక వ్యక్తి ఆడుతున్న నాటకం, చంద్రబాబు ఆడుతున్న నాటకం. ఆ నాటకానికి ఎంతమంది బలైనారు, ఇంక్లూడింగ్ జాతీయ పార్టీతో సహా ఎట్లా చేశారనేది బాగా రుజువు. ఇది ఇంతకుముందు అనింది రాయలసీమ ద్రోహి అని ఆయన ఎట్లా అన్నాడు, ఇది కూడా అలాంటిది. ఆయన ఏదేదైతే చేశాడో, ఆయన నీళ్లు అంతకంటే గౌరవం ఏమైనా ఉంటుందా? ఆయన నీళ్లు తీసుకురావడం ఇక్కడ ఏ రోజు ఆలోచించాడు? ఒక ప్రాజెక్ట్ గురించి ఏ రోజు అని ఆలోచించాడా? అయినా సరే నిస్సిగ్గుగా ఈరోజు అది అనగలుగుతున్నాడంటే జనం జ్ఞాపక శక్తి మీద ఇది, లేదా ఇట్లా అంటేనే అనాలి, మా ఈనాడు మా జ్యోతిలో వేస్తారు, నేను చూసుకొని చదువుకోవాలనుకుంటా అంటాడు. ఎవరు నీళ్లు తెచ్చారు? ఈరోజు దాన్ని స్థిరంగా డ్యాములన్నీ రిజర్వాయర్లన్నీ ఫుల్గా ఉన్నాయంటే ఎవరి వల్ల? అసలు ఇప్పుడు తీసుకుంటున్న లిఫ్ట్ కానీ పూర్తి అయితే రేపు రాయలసీమకు రాబోయే కంటిన్యూస్ ఒక స్టెబిలైజ్ కాబోయేది వాట్ ఎవర్ ఇరిగేషన్ ఉండేది. అలాగే కుప్పంకి ఈరోజు కాలువలు వర్షాలు పడితే రేపు నీళ్లు రావడానికి ఏర్పాటు ఎవరు చేశారు? కుప్పం కూడా ఆయన కాన్స్టిట్యున్సీ కూడా. ఇవన్నీ తెలియవు ఆ ప్రజలకు. చెప్తున్నా కదా, వాళ్ళు ఆయన అనుకునేది తను ఏది మాట్లాడితే అది వేసే మీడియా ఏదైతే ఉందో అది పద్ధతులు వేసి ఆయనే చూసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వడానికి పనికి వస్తుంది. సెల్ఫ్ హిప్నటిజం దీంట్లో ఆయన ఉన్నాడు, కొట్టుకుంటున్నాడు. చంద్రబాబు కొత్తగా 2 హామీలు ఇచ్చారు సార్. ఒకటి బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నారు, రెండోది వృద్ధులకి 4,000 పెన్షన్ పెంచుతా అన్నారు. వాటిని నమ్మే పరిస్థితుందా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన మళ్ళీ వచ్చాడు, బెంజి గారు కేజీ బంగారం ఇస్తాడని. బెంజి గారు కాదు, ఇంకా ఇప్పుడు కొత్త మరణం కారు ఇచ్చిన, కేజీ కాదు 50 కేజీలు ఇచ్చిన. పెన్షన్ 4,000 కక్కుర్తిపడి 4 ఎందుకున్నాడు ఆయన, 40,000 అయినా దానికి ఏమి వాల్యూ ఉండదు. కరెన్సీ నకిలీ అని తేలినాక దానికి వాల్యూ అనేది ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ముద్ర అన్నీ ఉన్నా ఏం కొట్టినా నువ్వు దొంగ నోట్ అని తెలిసిన తర్వాత దొంగ నోటు ఎవరి దగ్గరికి రానిస్తాడు? చంద్రబాబు అంటేనే నకిలీ. ఆయన ఏది చెప్పినా అది జరగదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి మొత్తం ఆపేస్తాడు అనే విషయం ప్రజలకు బాగా తెలుసు. ఈరోజు ఇప్పుడు ఏవైతే తీసుకుంటున్నారో 4,000కు దిక్కు, అది దేవుడు ఎరుగు నా సంగతి. ముందు ఇప్పుడు 3,000 వచ్చేది ఎగిరిపోతాడు. 3,000 శాచురేషన్ బేసిస్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పైచీలకు పెన్షన్లు ఇస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు 39 లక్షలు ఉన్నాయి. 3 నెలల ముందు వరకు, ఆయన ఎలక్షన్లకు 3 నెలల ముందు వరకు ఇది 66 లక్షలు ఉన్నాయి. ఈయన 4,000 ఇస్తే అది 5 లక్షల 10 లక్షల మందికే దించుతాడు. 60 లక్షల నుంచి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు దించుతాడు. 3,000 ఉడుతాడా లేదా అనేది ఇది 2,000 చేస్తే 66 లక్షలు నడుపుతాడు. ఆయన బడ్జెట్లన్నీ కూడా తన అట్లా బయటికి డైవర్ట్ చేసుకోవాలా? ఇప్పుడు ఏదైతే డీబీటీ ద్వారా కిందికి పోతుందో దాని స్థానంలో మళ్ళీ జన్మభూమి కమిటీలు ఎట్లా తీసుకురావాలా? పాత తెలుగుదేశం 14-19 మధ్య ఎట్లా ఉండేది మళ్ళీ ఏ రకంగా తీసుకురావాలనేదే చేస్తాడు. అదే జరుగుతుంది కూడా. ఇది ప్రజలకు కూడా బాగా తెలుసు. అందువల్ల ఎప్పుడైతే ఈయన ఒక నకిలీ నోటని తెలిసిందో, దీనికి వాల్యూ లేదని తెలిసిందో చంద్రబాబు నాయుడు, ఆయన ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. ఆ విషయం చంద్రబాబు కూడా తెలుసని నా అనుమానం. అందుకే నిజంగా ఆయన చెప్తున్నవి సీరియస్ ఇవి అయితే మా పత్రికలో చూడండి, నేనేం పెద్ద అక్షరాలతో ఒకడేసినాడు, రెండో ఒకటి పోలే, ఎక్కువ సర్క్యులేషన్ ఉండేవాడు దాని జోలికి పోలే. ఎందుకంటే నమ్మరని తెలుసు ఇతను చెప్పేవి. ఆ 6 పాయింట్ కాదు 7 పాయింట్ అయినా ఇవైనా ఆయన కూడా దాని మీద చెప్పుకోవటం. నిజంగా ధైర్యం ఉంటే ఇవన్నీ పొద్దుపోని కంటైనర్లో ఇది ఉందని, ఇంకో దాంట్లో ఏదో ఉందని ఆ బస్సులో తీసుకెళ్లారు, ఆ గోడౌన్లో తప్పుడు కంప్లైంట్లు ఇప్పించి లేదా నోటికి వచ్చేటట్టు బూతులు తిట్టి వీటి బదులు ఆ పాజిటివ్ అది ఎత్తుకొని పోవచ్చు కదా ఆయన.
అయ్యా ఇదిగో నేను ఇంత బ్రహ్మాండంగా ఇవ్వబోతున్నాను నమ్మండి అని చెప్పొచ్చుగా, ఎందుకు గట్టిగా అనలేకుండా అన్నాడు? అసలు ఇంతవరకు ఆ పార్టీ వాళ్ళు అపోజిషన్లో ఉండేవాడు ఎంత అగ్రెసివ్గా గడప గడపకు పోవాలా, జనంలోకి పోవాలా? పోవడానికి ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాడు చెప్పడానికి ఉండాలి. ఒక్కసారైనా తెలుగుదేశం వాళ్ళు మేము వెళ్తున్నాం అధికారంలో ఉండి మా నాయకులు మా ఎమ్మెల్యేలు గడప గడప ఇప్పుడు 2 సార్లు 3 సార్లు పూర్తి చేశారు. ఇంటింటికి ఎక్కడికి వెళ్ళినా ఆధారణ ఉంది. వాళ్ళని ఒకసారైనా ఎందుకు పోలేకపోయారు? ధైర్యం ఎందుకు రావట్లా? అంటే ఎక్కడ పోయినా చీకొడతారు. 14-19 చూసినా మీ మొహం విధంగా. ఇప్పుడు ప్రజలకు భయం ఉండేది ఈయన మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ ఆగిపోతాయి, ఇంటి దగ్గరికి తెస్తున్న వాలంటీర్ల సిస్టమ్ పోతుంది, మళ్ళీ పాత జన్మభూమి కమిటీలు వస్తాయి అనే స్పష్టత ఆయన మీద ఉంది, చంద్రబాబు మీద, ప్రజలకు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయనే మళ్ళీ వస్తేనే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి. ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో సస్టైనబుల్ డెవలప్మెంట్, ఫ్యూచర్ అందరికీ ఉపయోగపడే డెవలప్మెంట్ అది కంటిన్యూ అవుతుంది. వచ్చే 5 yearsకు రాష్ట్రం రూపం మారుతుంది, బ్రహ్మాండమైన అభివృద్ధికి చేరుతుంది అని కూడా ప్రజలకు స్పష్టత ఉంది. అందుకే చంద్రబాబు ఎక్కువ నంగినంగా మాట్లాడుతున్నాడు. అవి చిన్న చిన్న దాంతో వాళ్ళు వేసుకుంటున్నారు. తిట్లు పెద్ద అక్షరాలతో వేస్తున్నారు. ఆయన ఏదైనా నిజంగా వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఏ పార్టీ అయినా గర్వంగా చెప్పుకోవాలో ప్రామిస్లు అవి చిన్న చిన్నగా వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళకు తెలుసు, ఆయనకు తెలుసు, అన్ని అబద్ధాలు. కాదు